హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో దానిమ్మ మొక్క గురించి చెప్తానండి. చూడండి ఎంత బాగా కాపు అయితే వచ్చిందో. ఇంతకుముందు చాలాసార్లు దానిమ్మకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు కూడా చూడండి చెట్టు నిండా కూడా పూత ఉంది. అలాగే చాలా కాయలు అయితే హార్వెస్ట్లోకి అయితే వచ్చాయండి. మీకు ఈరోజు దీని కేర్ ఏంటి, ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్లోకి ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనము టెర్రస్ మీద పళ్ళ మొక్కలు పెట్టుకోవాలనుకున్నప్పుడు పెద్ద సైజు కంటైనర్లోనే పెట్టాలండి. వీటికి సాయిల్ మిక్స్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. 50% సాయిల్, 30% వర్మీ కంపోస్టు, 20% కోకోపీటు, ఇంకా కొద్దిగా నీమ్ పౌడరు, అలాగే ట్రైకోడర్మా, సూడోమోనాసు ఇవన్నీ కలిపి చక్కగా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని మనం మొక్కనైతే పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే 50 లీటర్స్ డ్రమ్ములో అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మట్టి చూడండి, హాఫ్ డ్రమ్ము వరకు మాత్రమే నేను మట్టి వేశానండి. మిగతాదంతా కూడా ఎంటీగా వదిలేశాను. మనము ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు చక్కగా మనకు ఈ మొక్కకు చుట్టూత వేసుకోవచ్చు. పైదాకా మట్టి నింపుకొని ఎప్పుడు కూడా ఫ్రూట్ ప్లాంట్లు అయితే పెట్టుకోవద్దండి. పైదాకా మట్టి నింపుకుంటే ఏమవుతుందంటే మనం ఫెర్టిలైజర్స్ ఇవ్వడానికి మనకి ప్లేస్ ఉండదండి. అలాగా మన మొక్కకి సరైన న్యూట్రిషన్స్ అందించకపోతే మనకి పండ్ల మొక్కలైనా సరే, కూరగాయల మొక్కలైనా సరే, ఏదైనా సరే హీల్డ్ సరిగా రాదు. కాబట్టి హాఫ్ డ్రమ్ నింపుకుంటే మనం చక్కగా ఫెర్టిలైజర్స్ అనేది మొక్కకు అందిస్తూ ఉండొచ్చండి. ఇంకొకటి ఏంటంటే ఈ దానిమ్మలో పాలినేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన గార్డెన్లో హనీబీస్, బటర్ఫ్లైస్ ఇవి వచ్చి పాలినేట్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ అది పాలినేట్ అవ్వకపోతే ఈ పూత అంతా కూడా రాలిపోతుంది. మీకు అది పాలినేట్ ఎలా చేయాలో కూడా చెప్తానండి. దీనిలో కూడా మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్ అయితే ఉంటాయండి. దానికి డిఫరెన్స్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, పైన చూపిస్తున్నాను కదా, అదైతే ఫీమేల్ ఫ్లవర్ అండి. ఆల్రెడీ అది విచ్చుకుంది, పాలినేషన్ కూడా అయిపోయిందండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది కూడా ఫీమేల్ ఫ్లవరేనండి. కాకపోతే పాలినేట్ అవ్వలేదు, అది రాలిపోయింది. ఫీమేల్ ఫ్లవర్ చూడడానికైతే పల్లీలాగా ఉంటుందండి. మేల్ ఫ్లవర్ వచ్చేసి గంట ఆకారంలో, బెల్ల ఆకారంలో అయితే ఉంటుందండి. రెండిటికి డిఫరెన్స్ అదొక్కటే. ప్రజెంట్ అయితే మా మొక్కకి మేల్ ఫ్లవర్స్ అయితే లేవండి, అన్నీ కూడా రాలిపోయాయి. మేల్ ఫ్లవర్స్కి అయితే పాలిన్ ఉంటుందండి. ఫీమేల్ ఫ్లవర్స్కి లోపల స్టిగ్మా ఉంటుంది. పాలిన్ని స్టిగ్మా మీద అప్లై చేయడం వల్ల పాలినేషన్ అయితే అయిపోతుందండి. ఇక వాటర్ విషయానికి వస్తే అస్సలు ఈ మొక్కకి ఓవర్ వాటరింగ్ అయితే ఇవ్వద్దండి. ఓవర్ వాటరింగ్ ఇస్తే ఏమవుతుందంటే పూత అంతా కూడా రాలిపోతుందండి, అస్సలు నిలబడదు. టాప్ లేయర్ అంటే పైన ఉన్న మట్టి కొద్దిగా డ్రై అయితేనే అప్పుడు చూసుకొని వాటర్ ఇవ్వండి. ఎండాకాలంలో అయితే పొద్దున సాయంత్రం ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ వర్షాకాలంలో అయితే మట్టి చెక్ చేసుకొని అప్పుడే వాటర్ ఇవ్వండి. చూస్తున్నారు కదా, కాయలు అయితే ఎంత చక్కగా ఫామ్ అవుతున్నాయో. ఇంకా ఫెర్టిలైజర్ విషయానికి వస్తే అన్ని మొక్కలకి ఇచ్చినట్టే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఖచ్చితంగా కంపోస్ట్ అనేది అందించాలండి. ఏ కంపోస్ట్ అయినా పర్లేదు, వర్మీ కంపోస్ట్ అయినా, కౌడంగ్ అయినా, ఇంకా గోట్ మాన్యూర్ అయినా ఏదైనా సరే ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ నేనైతే గోట్ మాన్యూర్ తీసుకున్నానండి. అలాగే ఎగ్షెల్స్ అండి, చూస్తున్నారు కదా, ఈ ఎగ్షెల్స్లో రిచ్ కాల్షియం ఉంటుందండి. అలాగే ఇది వచ్చేసి ఫ్రెష్ టీ పౌడర్ అండి. వాడేసింది అయితేనేమో ఒక 2 స్పూన్లు కలుపుకోండి, ఫ్రెష్ది అయితే 1 స్పూన్ కలుపుకుంటే సరిపోతుందండి. టీ పొడిలో టానిక్ యాసిడ్ ఉండడం వల్ల మన సాయిల్ అనేది ఎప్పుడు కూడా మంచిగా ఎసిడిక్ నేచర్లో అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మూడుని చక్కగా కలిపేసుకొని మనం మొక్కకు చక్కగా అందించడమేనండి. మనం ఎప్పుడు ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే మట్టిని అనేది ఇలా గుల్ల చేసుకొని మాత్రమే ఇవ్వాలండి. ఎందుకంటే మట్టి గట్టి పడితే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ అనేది మొక్క సరిగా తీసుకోదండి. మనం వాటర్ ఇచ్చినప్పుడు పక్క నుంచి అయితే వెళ్ళిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎత్తువంస్ అయితే ఎంత చక్కగా ఉన్నాయోనండి. ఇట్లా మట్టి కదిలిస్తే చాలు కుప్పలు కుప్పలుగా వచ్చేస్తున్నాయి అందులో అయితే.
మనం ఆర్గానిక్ గార్డెనింగ్ చేస్తున్నామంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదేనండి. మనము కెమికల్ వాడితే మాత్రం అస్సలు మన గార్డెన్లో ఎర్త్వామ్స్ ఉండవు. ఆర్గానిక్ పద్ధతిలో మనం పండించుకుంటేనే మన ప్రతి కుండీలో ఎక్కడ పడితే అక్కడ ఎర్త్వామ్స్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదండి, ఈ ఫెర్టిలైజర్ని అంతా కూడా మనం మొక్క చుట్టూతో వేసుకొని మట్టిలో చక్కగా మట్టిలో కలిసే విధంగా కలిపేసుకోవడమేనండి. తర్వాత వాటరింగ్ ఇస్తే సరిపోతుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.